2029 వరకు ఇది పెద్ద సమస్య అయి కూర్చుంటుందండి. రైట్. ఇక చాలా దిగ్గజ టెక్ కంపెనీలు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ అండ్ రీసెంట్గా టీసీఎస్ ఉద్యోగులను తగ్గించుకుంటూ ఉన్నాయి. ఈ 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో 2% ఎంప్లాయీస్ని తగ్గించేస్తూ ఉన్నాము అని చెప్పి టీసీఎస్ కూడా ప్రకటించిన పరిస్థితి. దీనికి కారణం ఏంటి ఎంజీ రావు గారు? అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరగడం వల్ల వీళ్ళు జాబ్స్ కోల్పోతూ ఉన్నారా? ముందు ముందు ఈ సమస్య తప్పదా? అండ్ వాళ్ళకి ఆల్టర్నేటివ్ కోర్సెస్ ఏంటి అంటే ఏం చెప్తారు? 2030 నాటికి ప్రస్తుతం సాఫ్ట్వేర్ జాబులు వెళ్ళిపోతాయా అనేది ప్రధానమైన విషయం అండి. సాఫ్ట్వేర్ 1990లో మొదలైంది సాఫ్ట్వేర్, ఏది థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్గా. ఇప్పుడు ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏంటి? ఏఐ ఎరా. ఏఐ అనేది ఇప్పుడు కంప్యూటర్లు రాగానే టైప్ రైటర్లు ఇలా జాబులు ఎలా పోనీయో, ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ జాబు ఎండ్ అవుతుంది. ఈ సాఫ్ట్వేర్ జాబులను తినేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ. ఇప్పుడు టీసీఎస్ ఇది ఎందుకు ముందుకు వచ్చిందంటే, టీసీఎస్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఆఫ్ ఇండియా, 6.3 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారండి. ఈ టీసీఎస్ 2.5% అంటే 12,000 మంది లే ఆఫ్ జాబులు తీసేస్తుంది. అదేవిధంగా ఈ ఇన్ఫోసిస్ కూడా తీసేస్తుంది, ఇంటెల్ తీసేస్తుంది. ప్రపంచంలో కూడా అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ మైక్రోసాఫ్ట్ నుంచి అన్ని లే ఆఫ్స్ పెడుతున్నారు. ఇది ఒక విషయం గమనించాలి. ఇది ఏదో పెద్ద ఉద్యమం వచ్చేద్దని సాఫ్ట్వేర్ కంపెనీలు స్లోగా తగ్గించుకుంటున్నాయి. కానీ ఇక రానున్న 4-5 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ జాబులు ప్రతి కంపెనీ 60-50% తగ్గించుకునే అవకాశం ఉంది. 2030 నాటికి సాఫ్ట్వేర్ అనే తన గోల్డెన్ ఎరా, స్వర్ణయుగం ఉండదు. అంటే ఏంటి? ప్రస్తుతం సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళకి ఇంకా జాబ్ గ్యారంటీ లేదు. సాఫ్ట్వేర్ కోర్సులు చేసేవాళ్ళకి వాళ్ళు అవగానే బయటికి రావు. ఇప్పుడు చూడండి, హైదరాబాద్లో, అమీర్పేటలో, అటు బెంగళూరు, పూణే, నోయిడా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ సెంటర్స్లో ఈరోజు సాఫ్ట్వేర్ ఫ్రెషర్స్ వెళ్తే 8,000, 5,000 కూడా జాబులు దొరకని పరిస్థితి అనమాట. అంటే ఎంతకో కొంత ఇంటి దగ్గర డబ్బులు తెచ్చుకుని ఏదో చాట్లో జాయిన్ అయిపోతున్నారు, అది కూడా ప్లేస్మెంట్ ఉండదు. దాన్ని ఎంత ఘోరమైన పరిస్థితి సాఫ్ట్వేర్లో వచ్చింది. ఇదేంటంటే ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటంటే, ఏఐ అనేది ఈ సాఫ్ట్వేర్ని మింగేస్తుంది. ఇది తప్పకుండా జరిగేది. ఈ గ్రోక్ అని, చాట్ జీపీటీ అని, ఇవన్నీ ఓపెన్ ఏఐ అని కంపెనీలు వచ్చేసినాయండి. ఇది నేను చెప్పనవసరం లేదు, ఇంకా ఉండవు. ఈవెన్ గూగుల్ సెర్చ్ ఇంజినే పోతుంది ఏఐ సెర్చ్ ఇంజిన్తో. అదంతా మనకు మామూలు మొబైల్స్లో అప్డేట్లోనే మనకు తెలిసిపోతుంది. సో సాఫ్ట్వేర్ ఎండ్ అయిపోయింది, దాని గోల్డెన్ ఎరా పోయింది. మరి ఏం చేయాలి అంటే, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబుల్లో ఉండి మిడిల్ ఏజ్ దాటిన వాళ్ళు వెంటనే అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్ స్కిల్లింగ్ అనేది ఇంపార్టెంట్. అంటే సాఫ్ట్వేర్ ఏఐ టూల్స్ నేర్చుకుని వాళ్ళు అప్గ్రేడ్ అయ్యి మళ్ళీ కొత్త దానికి ట్రాన్సిషన్లోకి వెళ్ళాలి. అదర్వైజ్ వెరీ డేంజరస్. తర్వాత ఇప్పుడు ఇంజనీరింగ్ కోర్సులు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు కంప్యూటర్ సైన్స్లు ఇవి ఎరా అయిపోయింది. అవి జాయిన్ అయినా అందులో తప్పనిసరిగా ఏఐ అనేది, డేటా సైన్స్ అనేది, సైబర్ సెక్యూరిటీ అనేది, ఈ కొత్త కోర్సుల్ని యాడ్ చేసుకోవాలి. అంతేగాని పాత కోర్సులు ఇవన్నీ టైం అయిపోయింది. రానున్న అర్ధ దశాబ్దంలో ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు 2030 వచ్చేటప్పటికి మన చుట్టూరు మార్కెట్లో మనుషులు నడిచేటట్టు రోబోలు కూడా నడిచే రోజులు వస్తాయి. మన ముందు ఒక పెద్ద విప్లవమే నడిచిపోతుంది. సాఫ్ట్వేర్లు పోయి ఇవన్నీ ఏఐ రెవల్యూషన్ వచ్చేసింది, కృత్రిమ మేధ. ఇది చెప్తే భయమేస్తుంది అనమాట, అంత దారుణంగా వెళ్ళిపోబోతుంది. కాబట్టి ఇంకా టీసీఎస్లో ఈ లే ఆఫ్ అనేది కామన్నే. ఇవేవి పెద్ద సెన్సేషనల్ న్యూస్ కావు. ఎందుకంటే ఎప్పుడైనా పెద్ద ఆర్థికంగా ప్రపంచ మానవ పరిణామంలో చూస్తే, హ్యూమన్ ట్రాన్సిషన్ ఎవల్యూషన్ ప్రాసెస్ చూస్తే, ఏదైనా ఒకటి ఇన్నోవేషన్ నవీకరణ వస్తే పాతయి పోతుంది, దానిపైన ఇది వస్తుంది. కానీ ట్రాన్సిషన్ అనేది చాలా స్లోగా ఉండేది. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ టు ఏఐ ట్రాన్సిషన్ అనేది, అంటే థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టు ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ట్రాన్సిషన్ అనేది వెరీ షార్ట్ అండి, స్విఫ్ట్ అనమాట. చాలా మనం చూస్తుండగా వచ్చేస్తారనమాట. మనం చూస్తుండగానే ఇది పగిలిపోతుంది. ఆ ట్రాన్సిషన్కి టైం ఉండదు. కాబట్టి ఈ తక్కువ ట్రాన్సిషన్ ఉంది కాబట్టి ఈ సాఫ్ట్వేర్ టు ఏఐ అనేది మారడం అనేది ఇప్పుడు చేసే వాళ్ళకి చాలా కష్టం. ఒక బీటెక్ అభ్యర్థి 4 సంవత్సరాలు చేసే లోపలే కంప్యూటర్ సైన్స్ బాగా ఉండి ఏఐ వచ్చేటప్పుడు ఈ 4 సంవత్సరాల్లోనే అది ట్రాన్సిషన్ అయిపోతుంది. బయటకు వచ్చేటప్పుడు జాబ్ దొరకలేని పరిస్థితి అనేది ఒక దాపురించబోతుంది. ఇది చాలా షార్ట్ టర్మ్ ట్రాన్సిషన్, ఈ స్విఫ్టెస్ట్ ట్రాన్సిషన్ ఇన్ హ్యూమన్ హిస్టరీ అనమాట. ఏది సాఫ్ట్వేర్ థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టు ఫోర్త్ ఇండస్ట్రియల్ ఏఐ అనేది. సో చాలా జాగ్రత్తగా స్టెప్లాలి. రోజుకి మారిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు టీసీఎస్ లే ఆఫ్ అనేది, ఇంటెల్ అనేది, ఎక్కడ జాబ్ ఇప్పుడు శాలరీలు పెంచకపోవడం, ఇన్ఫోసిస్ అనేది, ఇవన్నీ చూస్తే ఏంటంటే ఇది ఇంకా కామను. కాబట్టి ఆల్రెడీ అప్స్కిల్లింగ్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ ఎండ్ అయిపోయింది, దాని గోల్డెన్ ఎరా అయిపోయింది అనేది ఒక వాస్తవాన్ని, ఒక నాకడ్ ట్రూత్ని ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్, షుడ్ డైజెస్ట్, అండ్ దే లుక్ ఫార్వర్డ్ టు ట్రాన్సిషన్ ప్రాసెస్ టువర్డ్స్ దిస్ ఏఐ అండి.